సింపుల్ గా యమ్మీగా తక్కువ టైంలోనే అయిపోయే మటన్ కర్రీ ఇంకా ఫ్లేవర్ రైస్. ఈ మటన్ అండ్ రైస్ తిన్నాక ఎలాంటి బిర్యానీ రెసిపీస్ అయినా పక్కన పెట్టేస్తారు. నిజంగా అంత బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ముందైతే కడాయిలో ఆయిల్ వేసి షాజీరా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పైన పసుపు, ఉప్పు వేసేసి ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జింజర్ పౌడర్, పొడి మసాలా, కారం వేసి స్పైసెస్ ని 1 నిమిషం పాటు ఫ్రై చేసి కడిగి పెట్టుకున్న మటన్ ని యాడ్ చేసి పైన కొంచెం సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకొని బాగా కలపాలి. మూత పెట్టి మటన్ లోని నీళ్లు బాగా ఊరాయి కదా, ఈ నీళ్ళని ఇంకెంత వరకు మగ్గించి మటన్ మంచిగా ఉడకటం కోసం కూరకు తగినంతగా నీళ్లు యాడ్ చేసి సిమ్ లోనే ఉడికించుకోవాలి. కూర దగ్గర పడ్డాక కొత్తిమీర కూడా వేసి వేరొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గ్రేవీ వేస్ట్ చేయకుండా ఇందులోనే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసి ఒకసారి బాగా కలిపి బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, నెయ్యి, రైస్ ఉడికించుకోవడానికి నీళ్లు, షాజీరా, పొడి మసాలా, ఉప్పు వేసేసి అన్నిటిని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్ గా ఫ్లేవర్ రైస్ రెడీ. మటన్ ముక్కని ఫ్లేవర్ రైస్ తో కలిపి తింటే ఉంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే.